ఓడదాటదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న లాగా ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల యొక్క పరిస్థితి. మంత్రులు అట్లా ఉన్నారు, ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు, ఎమ్మెల్యేలు అట్లా ఉన్నారు. ఆ యొక్క పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా అట్లా ఉన్నారు. ఇంతసేపు మీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, మీ ఓట్లు వచ్చినప్పుడు, మీ ఓట్లు గుర్తుకొచ్చినప్పుడు మాత్రం మీకు విద్యార్థులు గుర్తుకొస్తారు, నిరుద్యోగులు గుర్తుకొస్తారు. నోటికి వచ్చిన అడ్డమైన హామీలు అన్ని ఇస్తారు. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ జాబ్లకి ఏజ్ రిలాక్సేషన్ పెంచుతాము, ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే వితిన్ 1 year లోపే మీకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఖాళీగా ఉన్న వాళ్ళ విద్యార్థులకు కూడా ఏంటంటే వాళ్ళకి ఏమైనా బిజినెస్ పెట్టుకుని వాళ్ళకి లోన్లు ఇస్తాము. అనేక రకాలుగా నోటికి ఎంత అంత అడ్డమైన హామీలు అన్ని 420 హామీలు అన్ని కూడా ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాతకి కనీసం నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కోదండరామ్ గారు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు పోతా ఉంటే నిరుద్యోగులు అడ్డుకొని, ఏమైంది సార్ మా సమస్యల గురించి మీరు మాట్లాడరా, ఇక ఇంకొన్ని రోజులైతే మీ పదవి కాలం కూడా అయిపోతుంది, ప్రభుత్వం కూడా దిగిపోయే పరిస్థితి వచ్చింది, ఇంకెప్పుడు మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, 3 సంవత్సరాలు మేము చూస్తా ఉన్నాం, ఏం ఉద్యోగాలు మాకు ఇచ్చారో, మా ఇంటికి వచ్చి మరి మీరు ఓట్లాడు గారు నిరుద్యోగులందరూ కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, మేము ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి మిమ్మల్ని నమ్మి మేము ఓటేసినాము, కాంగ్రెస్ నమ్మి ఓటేలేదు, మేము కోదండరామ్ గారు నమ్మి మేము ఓటేసినాము, బస్ యాత్ర అని చెప్పేసి బస్సులలో నిరుద్యోగులను తీసుకొచ్చి మరి మేము ఓటేపించినాం కదా, సో ఇప్పుడు మాట్లాడమని చెప్పేసి టైం లేదని చెప్పి అంటా ఉన్నారు. ఏం పద్ధతి ఇది? మీకు పార్టీ మీటింగ్స్ పోనీకి టైం ఉంటుంది, మీ ఎమ్మెల్సీ మీటింగ్స్ పోనీకి టైం ఉంటుంది, మీకేమైనా కమిషన్లు వచ్చే కాడికి పోనీకి టైం ఉంటుంది, నిరుద్యోగులతో మాట్లాడని చెప్పేసి టైం ఉండట్లేదు. కనీసం కోదండరామ్ గారు ఇంటికి పోతే కూడా విద్యార్థులతో మాట్లాడలేదు, నిరుద్యోగులతో మాట్లాడలేదు, వాచ్మెన్లను పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టి తన దగ్గర రానివ్వట్లేదు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో కనిపించిందని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కలిసి అడిగితే ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదంటే ఏది పద్ధతి కాదు? వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి నిరుద్యోగులను ఒక్కొక్కరిని తీసుకొచ్చి నాకు ఓటేయండి, నేను ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో నీకు నోటిఫికేషన్లు ఇప్పిస్తా, నిరుద్యోగులకి ఉద్యోగులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అప్పుడు మాట ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి సెక్రటరియట్ మీద వాళ్ళను ఉసిగొల్పారు. అప్పుడు వాళ్ళ మీద కేసులు అయినాయి. ప్రజెంట్ ఆ కేసుల పరిస్థితి ఏంది? ఆయనకి ఎమ్మెల్సీ సీట్ వచ్చింది, ఎమ్మెల్సీగా మంచిగా అన్ని ఆరామ్స్గా అన్ని దర్జాగా అన్ని తిరుగుతా ఉన్నాడు, అన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఎవరు ఓట్లతో గెలిచిండో, ఎవరింటికి పోయి అడిగితే ఒక ఓట్లు పడ్డాయో, ఇవన్నీ విషయాలన్నీ మర్చిపోయి ఈ రోజు వాళ్ళు ఎదురుపడి మా సమస్యలకు ఏంటి సార్, మాకు పరిష్కారం ఏంది, ఇంకెన్ని రోజులు మేము తిరగాలని చెప్పేసి అడిగితే మాత్రము ఇది పద్ధతి కాదా, ఇది పద్ధతి కాదు, ఇది టైం కాదంట. ఏది టైం మరి? ఇంకా ఇంకొక 2 సంవత్సరాలు అయిపోతే కంప్లీట్ ఎలక్షన్స్ టైం అయిపోయింది కదా, 5 సంవత్సరాలు టైం అయిపోతుంది, ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు? మీకు చేత కానప్పుడు ఆ నిరుద్యోగులను తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు బలి చేసారు? వాళ్ళ మీద కేసులు ఎవరు భరించాలి, ఎవరు బేర్ చేసుకోవాలి ఆ పేమెంట్ అంతా కూడా? వాళ్ళ లైఫ్ ఏం కావాలి? నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాళ్ళ ముందు తీసుకొచ్చి వాళ్ళను ముందు వరుసలు నిలబెట్టి వాళ్ళ నోటితో మాట్లాడిపించి వాళ్ళతోని ప్రజల యొక్క ఓట్లను తీసుకున్నది, ఓటు బ్యాంక్ మొత్తం లాక్కున్నది. ఈ రోజు అదే నిరుద్యోగులు వాళ్ళ యొక్క హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే మాకు టైం లేదు, ఇది పద్ధతి కాదు, మీరు మాట్లాడొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా రోడ్డు దగ్గర వచ్చి ఏమైనా ధర్నా చేసిరా, రాస్తారోకి చేసిరా, ట్రాఫిక్ జామ్ చేసిరా, ఏమైనా లా అండ్ ఆర్డర్ని ఏమైనా వైలేట్ చేసిరా, సెక్రటరియట్ ముట్టడించిరా, అసెంబ్లీని ముట్టడించిరా, ఏం చేశారని చెప్పేసి వాళ్ళని ఇంతమంది పోలీసులను తీసుకొచ్చి వాళ్ళందరూ అరెస్ట్ చేసి అంటే ఈ రోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ కాళ్ళ మొక్కి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నావు, ఎమ్మెల్సీ అయినావు. ఈ రోజు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని నీ దగ్గరకు వస్తే నీకున్నటువంటి అధికారం అడ్డం పెట్టుకొని ఈరోజు అదే పోలీసు వాళ్ళతో ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేపిస్తా ఉన్నావు. ఒక్క రోజన్నా కోదండరామ్ ఎమ్మెల్సీ గెలిచినప్పటి నుండి నిరుద్యోగుల గురించి ఏమైనా పోరాటం చేసిండా, ప్రభుత్వానికి అగెన్స్ట్ గా మాట్లాడిండా, నోటిఫికేషన్ రిలీజ్ అని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడిండా? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని నడిచినాయి, ఆ విద్యార్థులకు కూడా ఏం హామీలు ఇచ్చినాము, ప్రజెంట్ మా మొహం ఎట్లా చూపించుకోవాలని చెప్పేసి ఎప్పుడైనా అడిగిండా? సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ పదవి ఉంది అని చెప్పేసి అనుభవిస్తా ఉన్నాడు. ఎవరైనా మాట్లాడింది నిరుద్యోగుల గురించి? ఏనుగుల రాకేష్ రెడ్డి తనొక్కడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సార్లు నిరుద్యోగులకు అండగా నిలబడ్డది ఏనుగుల రాకేష్ రెడ్డి కాదా? తను ఎమ్మెల్సీ కాకపోయినా కూడా, తను కంటెస్టెంట్ చేసి ఓడిపోయినా కూడా నిరుద్యోగులకు మనకు అండగా ఉండాలి. ఓటమి గెలుపులనే సహజము. మనం గెలిస్తేనే విద్యార్థులకు సపోర్ట్ చేయాలి, మనం గెలిస్తే నిరుద్యోగులు మనం మనవాళ్ళని చెప్పి అనుకోవాలా, వాళ్ళు మనకు ఓట్లు వేయలేదు అని చెప్పి అనుకోకుండా వాళ్ళకి అండగా నిలబడి నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా నిరుద్యోగుల దగ్గర చూసుకునేది ఏనుగుల రాకేష్ రెడ్డి కాదా? అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లు పెట్టి నిరుద్యోగుల గురించి ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా కూడా అటు విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉంటారు, ఇటు నిరుద్యోగులను అరెస్ట్ చేస్తూ ఉంటారు, ఇటు రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ నోటిఫికేషన్ మొత్తం రిలీజ్ చేయరు. ఎందుకంత కక్ష నిరుద్యోగుల మీద ప్రభుత్వానికి? ప్రపంచ సుందరి వల్ల తీసుకొచ్చి హైదరాబాద్ అంతా ఉంచుకొని వేల కోట్లు ఖర్చు పెడతారు. తెలంగాణ తిట్టినటువంటి తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి వాళ్ళ విగ్రహాలను తీసుకొచ్చి పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకుంటూ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ విగ్రహాలు పెడతారు, వాళ్ళ వర్ధంతులు చేస్తారు, వాళ్ళ జయంతులు చేస్తారు. మరి ఆ డబ్బులు పెట్టే డబ్బులలో ఒక 30% 40% అయినా కూడా నిరుద్యోగుల కోసం చెప్పేసి ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకు శాలరీలు ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వదు ప్రభుత్వం. ఎందుకంటే ముందే చెప్పినాం కదా కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. అంటే మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు ఓడలో కూర్చున్నంత సేపే డ్రైవర్ని ఓడమల్లన్న అని చెప్పేసి అంటారు. ఒకసారి ఆ ఓడ కనుక గడ్డగా ఏరింది అనుకోండి, నెక్స్ట్ బోడమల్లన్న అని చెప్పేసి అంటారు. అది కాంగ్రెస్ ఉన్నటువంటి నిజ రూపం. నిరుద్యోగులతో ప్రజెంట్ అవసరం లేదు, మళ్ళీ ఇంకా 2-2.5 సంవత్సరాల తర్వాత అప్పుడు అవసరం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏమైనా బిస్కెట్లు లేవచ్చు. 1,00,000 ఉద్యోగాలు కాదు, అసలు మీరు 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం ప్రతి సంవత్సరానికి, అందరికి కూడా గవర్నమెంట్ జాబ్లు వస్తాయని చెప్పేసి అనేక రకాలుగా మళ్ళీ మభ్య పెట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళతో అవసరం లేదని చెప్పేసి వాళ్ళని ఈ విధంగా ఇంత దారుణంగా అరెస్ట్ చేపిస్తారా?
ఇప్పటికైనా నిరుద్యోగులు కొంచెం ఆలోచించుకొని ఎవరికి ఓటేస్తా ఉన్నాం, ఎవరిని పడితే వాళ్ళని గొర్రె లెక్క నమ్మకండి. మీ గురించి పోరాటం ఎవరు, మీ కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకున్నది ఎవరు, మీకు సపోర్ట్ చేసింది ఎవరు? రాకేష్ రెడ్డి లాంటి క్యాండిడేట్స్ మీకు పక్కన, వాళ్ళు ఎటువంటి హోదాలో లేకపోయినా కూడా, వాళ్ళకి ఎటువంటి అధికారం లేకపోయినా కూడా మీ పక్క నిలబడి మీ హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి. సో అటువంటి వ్యక్తిని చూస్ చేసుకుని ఓట్లేయండి. ఓ చదువుకున్న వ్యక్తి, ఓ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఎంతో మంది నిరుద్యోగులకి అండగా నిలబడే, అవసరమైతే 1,00,000 మంది నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా మేము ధర్నా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి. అటువంటి దమ్మున్నటువంటి లీడర్ని ఎంచుకోండి. అంతేగాని 65-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ టైంలో కూడా నాకు పదవులు ముఖ్యం అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెప్పించుకు మరి ఎమ్మెల్సీ పదవి కావాలని చెప్పి కొట్టిన వ్యక్తి కదా కోదండరాం. ఆయనకి ఏం పడుతుంది? మీ మీ బాధలు కావచ్చు, మీ కన్నీళ్ళు కావచ్చు. నిరుద్యోగులు ఎంతసేపు ఎలక్షన్స్ వరకు వాళ్ళకి నిరుద్యోగులు కావాలి. వన్స్ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన వాళ్ళు గెలిచారని చెప్పేసి అంటే నిరుద్యోగులతో వాళ్ళకి సంబంధమే లేదు. సో దయచేసి నిరుద్యోగులను కాదు, ఎవరైనా కూడా ఏంటంటే, ఎవరినైనా రాజకీయ నాయకులు ఎన్నుకునే ముందు ఆచి తూచి మీ ఓట్లేయండి. వాళ్ళు గెలిచిన తర్వాత మీరు ఏం చేసినా కూడా వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తారు, వాళ్ళు ఏమై చేయగలుగుతారు. 5 సంవత్సరాలు చచ్చుకుని భరించాల్సింది. సో కొంచెం చూసి ఓట్లేయండి. ఎవరైనా కూడా నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచించుకుని, నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఖచ్చితంగా రాకేష్ రెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తిని, ఒక దమ్మున్నటువంటి లీడర్ని, నిరుద్యోగుల యొక్క బాధలు తెలిసినటువంటి వ్యక్తిని, ప్రతిదానికి ముందుండి నిరుద్యోగులకి ఏం కావాలా, వాళ్ళకి ఏం అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.